హాయ్ ఫ్రెండ్స్, నేను రవీందర్. ఈరోజు ఐఎఫ్ఎంఐఎస్ అనే యాప్ను ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో తెలియజేయడం కోసం నేను ఈ వీడియో తయారు చేస్తున్నాను. ఈ ఐఎఫ్ఎంఐఎస్ యాప్ అనేది మనకు ముఖ్యంగా ఉపాధ్యాయులకు, ప్రధానోపాధ్యాయులకు చాలా ఉపయోగకరమైన యాప్. ఇది తక్కువ మెమరీని కలిగి ఉంటుంది కాబట్టి మన ఫోన్లో ఎక్కువ స్పేస్ వేస్ట్ కాదు. కాబట్టి 8-9 MB లోపే ఉండే ఈ యాప్ను ప్రతి ఉపాధ్యాయుడు, ప్రతి ప్రధానోపాధ్యాయుడు తమ స్మార్ట్ ఫోన్లలో తప్పకుండా డౌన్లోడ్ చేసుకోవాలి, ఇన్స్టాల్ చేసుకోవాలి. మన వ్యక్తిగత సమాచారం అంతా ఇందులో చాలా భద్రంగా నిల్వ ఉంటుంది. మనం దీన్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలనేది నేను ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. తర్వాత ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ మిత్రులందరికీ ఈ వీడియోను షేర్ చేయండి. అంతేకాకుండా ఇప్పటివరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ప్రోత్సహించండి. ఓకే, మనం ఈ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం ఐఎఫ్ఎంఐఎస్ యాప్ను ఎలా డౌన్లోడ్ చేయాలో చూపిస్తున్నాను. ముందుగా మనం ప్లేస్టోర్లోకి వెళ్ళాలి. దీంట్లో సెర్చ్ బాక్స్లో ఐఎఫ్ఎంఐఎస్ అని ఇలా టైప్ చేయాలి. ఇప్పుడు ముందుగా కింద ఐఎఫ్ఎంఐఎస్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అనే యాప్ చూపిస్తున్నది ప్లేస్టోర్లో, దాన్ని క్లిక్ చేయాలి. ఇప్పుడు ఐఎఫ్ఎంఐఎస్ యాప్ను మనం క్లిక్ చేసిన తర్వాత ఇన్స్టాల్ అని అడుగుతున్నది. ఈ యాప్ను ఇన్స్టాల్ చేయాలి. ఇప్పుడు యాప్ ఇన్స్టాల్ అవుతున్నది. ఇది 8.98 MB మాత్రమే ఉన్నది. ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేయాలి. దీని ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇప్పుడు ఎంప్లాయీ యాప్, ఆడిట్ యాప్, డిడిఓ యాప్, పెన్షనర్ యాప్ అనే 3 ఆప్షన్స్ వచ్చినాయి. మనకు ఎంప్లాయీ యాప్, మనం ఎంప్లాయీస్ కాబట్టి ఎంప్లాయీ యాప్ను క్లిక్ చేయాలి. ఇలా చేసినప్పుడు ఎంప్లాయీ ఐడి, బ్యాంక్ అకౌంట్ ఈ రెండింటి ద్వారా మనం లాగిన్ కావచ్చు. ఎంప్లాయీ ఐడి ద్వారా ఇప్పుడు లాగిన్ అవుదాం మనం. నా ఎంప్లాయీ ఐడిని నేను రాశాను. ఇప్పుడు నాకు మెసేజ్ వచ్చింది. ఇలా మన ఐఎఫ్ఎంఐఎస్ యాప్ ఓపెన్ అయింది. ఇందులో మన వివరాలన్నీ ఉంటాయి. దీంట్లో ముందుగా వ్యూ ప్రొఫైల్, వ్యూ ప్లే స్లిప్ అనే 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ వ్యూ ప్రొఫైల్ను మనం క్లిక్ చేస్తే మనకు సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఉంటుంది. దీంట్లో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే వెంటనే మనం మన డిడిఓ గారి దృష్టికి తీసుకెళ్ళాలి, సరి చేయించుకోవాలి. తర్వాత నెక్స్ట్ బ్యాంక్ డీటెయిల్స్. ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ అని మన సేవింగ్ బ్యాంక్ అకౌంట్ యొక్క డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. పే డీటెయిల్స్ ఇవి. మన జిపిఎఫ్ నంబరు, మన జిఎల్ఎస్ నెంబరు అన్నీ ఉంటాయి ఇక్కడ కూడా ఏదైనా మిస్టేక్ ఉంటే డిడిఓ గారి దృష్టి తీసుకెళ్ళి దాన్ని సరి చేయించుకోవాలి. మన ఎర్నింగ్స్, డిడక్షన్స్ అన్నీ ఇక్కడ నమోదు చేయబడి ఉంటాయి. ఇలా మన ప్రొఫైల్లో మన వ్యక్తిగత సమాచారం అంతా నిల్వ ఉంటుంది. తర్వాత వ్యూ ప్లే స్లిప్ అంటే పే స్లిప్ను ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. 2020 సంవత్సరం ముందుగా సంవత్సరం నమోదు చేయాలి. మనకు కావాల్సిన మంత్ను కూడా ఇక్కడ నమోదు చేయాలి. ఇప్పుడు సెర్చ్ అని కొడితే మన పే స్లిప్ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ చూడండి, మన ఎర్నింగ్స్, డిడక్షన్స్, రికవరీస్, నెట్ పే అన్ని వివరాలు ఇక్కడ ఉన్నాయి. దీన్ని మనం ఈ పే స్లిప్ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు.
డౌన్లోడ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. దీన్ని ఓపెన్ కొడితే ఇలా మన పే స్లిప్ ఓపెన్ అవుతుంది. ఇలా మన పే స్లిప్ని ఎప్పటికప్పుడు మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ యాప్ ద్వారా. తర్వాత మన వ్యక్తిగత సమాచారం అంతా దీంట్లో నిల్వ ఉంటుంది. ఇది ప్రతి ఉపాధ్యాయుడికి, ప్రతి ప్రధాన ఉపాధ్యాయుడికి తప్పకుండా వాళ్ళ స్మార్ట్ ఫోన్లో ఉండాల్సిన యాప్ ఇది. ఇలా దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇది ఫ్రెండ్స్, నేను మీకు చూపించదలుచుకున్న ఐఎఫ్ఎంఐఎస్ యాప్ ఇన్స్టాలేషన్ సమాచారము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇప్పటివరకు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. గుడ్ బై ఫ్రెండ్స్.